కాంగ్రెస్ ఎంపీ కె కేశవరావు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానికి వక్రీకరించమనుకోండి లేదా ఎన్నో లేని అర్థాలు కూడా పుట్టించడం జరిగింది. జాతీయవాదంకి జాతికి నేషన్ కి డిఫరెన్స్ ఉంది. జాతి ద కమ్యూనిటీ, క్యాస్ట్ కాదు, పెద్దది ప్రజలు. ఇండియా లోపల ఇండియా ఒక జాతిగా మేము నేషన్ అయినప్పటికీ ఇంగ్లీష్ లో నేషనలిజం అంటాం, తెలుగులో జాతి అని పెట్టేసుకుని జాతీయవాదం అంటాం. ఇండియా లోపల 26 స్టేట్లు ఉన్నాయా, 28 ఉన్నాయా, 30 ఉన్నాయా, ఆనాడు 374 ఉన్నాయా? కానీ ఇండియా ఫస్ట్ ఇండియా లాస్ట్ అనుకుంటూ ఆ 374 ఇవాళ 28 స్టేట్లు కావడం, 30 స్టేట్లు కావడం జరిగింది. కాబట్టి మనం దాన్ని ఇండియా ఫస్ట్ అని దాన్ని జాతి అనుకుంటాం. దీని ప్రాంతీయవాదం వద్దు అని అర్థం ఏంటంటే, నేను మహారాష్ట్రని కాబట్టి మహారాష్ట్ర స్టేట్ ఉంటే నేను మహారాష్ట్రని, నేను టెమిలియన్ని, నేను తెలుగువాడిని, నేను మలయాళీని, నేను బెంగాలీని అని ఈ ప్రాంతాన్ని చూసుకొని ప్రాంతీయవాదం తెచ్చుకుంటే నేషనలిజం ఏదవుతుందో జాతీయవాదం దెబ్బతుంది. కాబట్టి అది లేదు అన్నాం. కానీ ప్రతి దేశంలో ప్రతి నేషన్ లో ఒక్క స్టేట్ కాదు 30 స్టేట్లు ఉండొచ్చు, అమెరికాలో 50 స్టేట్లు ఉండొచ్చు. మరి ఉపజాతీయవాదం ఏంటి అని అన్న ఉప ప్రాంతీయవాదం అంటాను. ఉప ప్రాంతీయవాదం అంటే తమిళనాడులో మీకు తెలుసు, ఆయన పంజాబ్ లోపల తీసుకుందాం, ఇప్పుడు రెండుగా కావాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో తమిళనాడు రెండుగా కావాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో జాట్ మాకు సెపరేట్ కావాలనుకుంటున్నారు. అది కూడా వద్దు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, బీజేపీ వాళ్ళు బాంబేలో మహారాష్ట్ర లోపల ఎంఎన్ఎస్ వచ్చిన తర్వాత ఇది మహారాష్ట్ర వాళ్ళది కాబట్టి బీహార్ వాళ్ళు వెళ్ళిపోవాలను, సౌత్ ఇండియన్స్ వెళ్ళిపోవాలని వచ్చినందుకు రాష్ట్రాలకి జాతీయవాదానికి సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ ఈజ్ అ రియాలిటీ. తెలంగాణ ఆపడానికి కానీ తెలంగాణని ఆలోచించి తెలంగాణ గురించి కానీ జైపాల్ రెడ్డి చేసింది అని అనుకోను. ఒకవేళ చేసింది అని మీరెవరన్నా అనుకుంటే అది తప్పు అంటా ఉన్నాను. ఆయన తెలంగాణ రాదనుకున్నా, తెలంగాణకి కొంచెమంతా కష్టమయ్యేటట్టు తీరు చెప్పినా అది చాలా దురదృష్టకరము, అది తప్పు. కానీ ఆయన అనలేదు అని చెప్తున్నా. ఎందుకంటే ఆయన స్టార్ట్ ఎట్లా చేశారు, జాతీయవాదం గురించి మాట్లాడినప్పుడు జాతి గురించి మాట్లాడి నేషన్ గురించి పోయి నేషనలిజం గురించి పోయేసి ఇండియా ఫస్ట్ ఇండియా లాస్ట్ అని చెప్పాడు. ఆ దేశం లోపల 30 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 30 ప్రాంతాలతో సంబంధం ఉంటాయి కాబట్టి స్టేట్ అన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, దాన్ని జాగ్రఫికల్ చూస్తే ప్రాంతీయం అంటాము, అడ్మినిస్ట్రేటివ్ చూస్తే స్టేట్ అంటాం. దాని గురించి చెప్పాడు. బట్ లెట్ నాట్ ఈవెన్ జైపాల్ రెడ్డి గారు కూడా దురదృష్టకరం ఏంటంటే, నాకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, జైపాల్ రెడ్డి గారు చెప్పేసి 9వ తారీఖు డిసెంబర్ నాడు చేసిన స్టేట్మెంట్ ఏమంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఇది వేదవాదమా? ఇది కాదు, వేదవాదం కాదు ఇది. సో క్వశ్చన్ డస్ నాట్ రైజ్. ఇది వేదవాదం కొన్ని చూసుకోవాలా, డెమోక్రసీకి మనకి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తే. యూనియన్ హోమ్ మినిస్టరు ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఆల్ పార్టీ రెజల్యూషన్ అని చెప్పి పెట్టిన తర్వాత, వర్కింగ్ కమిటీలో దాని మీద డిస్కషన్ అయిన తర్వాత, కోర్ కమిటీకి వెళ్ళిన తర్వాత, ఆ కోర్ కమిటీ తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మళ్ళీ పార్లమెంట్లో చెప్పిన తర్వాత అది లాస్ట్ వర్డ్ కాదు అంటే మరి అంతకన్నా దురుషకరమైన వార్త పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు అనుకుంటే పార్లమెంట్కి పోల్సి వస్తుంది. పార్లమెంట్ చూడండి, ఈ కారణాల వల్ల నేను చేసిన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటాను చెప్పాలా, అది చెప్పలేదు. 2 సెషన్స్ అయింది, అది చెప్పలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ 23వ తారీఖు కానివ్వండి, 5వ తారీఖు కానివ్వండి, 9వ డిసెంబర్ చేసిన స్టేట్మెంట్ ని ఉల్లేఖన చేస్తూ రిఫరెన్స్ చేసుకుంటూ ఆయన వైడ్ హౌస్ కన్సల్టేషన్ చెప్పాడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది లాస్ట్ వర్డా ఇది అంటే ప్రెసిడెన్షియల్ అడ్రస్ లోపల పెట్టిన తర్వాత, మా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత, మేనిఫెస్టో ఈజ్ ది పార్టీస్ గీత రాయది, అది చెప్పిన తర్వాత ప్రెసిడెన్షియల్ అడ్రస్ లోపల క్యాబినెట్ అప్రూవ్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ థాట్ పెట్టుకోకండి, ఇవి డౌట్ పెట్టుకోకండి. దీంతో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినట్టు నన్ను ఏది గులాం నబీ ఆజాద్ గారు కృష్ణమని చెప్తున్నాను. కృష్ణమని కాదండి, ఆయన ఎందుకు మరి తప్పడుతున్నారు తెలియదు, కానీ కృష్ణమంటున్నాడు. మాకు కొంచెమంత అభ్యంతరం ఏంటంటే, ఇన్ని దాకా మళ్ళీ కృష్ణమని చెప్పే అవసరం ఏంటి అని అనుకుంటామే, కానీ అది తప్పకుండా కృష్ణ సమస్య. సింపుల్ సమస్యతో మనం స్విచ్ చేసేటోళ్ళం, రేపు లైట్ వచ్చేసేది ఉంది. మాట్లాడుతూ ఉన్నాం, అందరం కలిసి బాగా జరుపుకుంటా ఉన్నాం.
ఇది చెప్తున్నాను. మరి నిన్న మీటింగ్ లో కూడా ఇప్పుడు మీరు నాకు చెప్పిండ్రు, ఏదైనా కానీ తెలంగాణలో మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రజలు కానీ, పార్టీ వర్కర్ కానీ, పార్టీ ఫంక్షనరీ కానీ తెలంగాణ కోరుకోవడం సీక్రెట్ కాదు, జోబులో పెట్టుకొని దాచుకొని దొంగతనం చేసేది కాదు. ఇది దొంగతనం కాదు తెలంగాణ అడగడం. ఎందుకంటే ఇది అడిగి కొట్టాడి సీఎంలు చెప్పించి, ఒక్క మీటింగ్ లో కాదు 4 మీటింగ్ లో చెప్పించి, కోర్ కమిటీలో చెప్పించి, మేనిఫెస్టోలో పెట్టించి, ప్రెసిడెంట్ అడ్రస్ లో పెట్టించి, అంతేకాకుండా మీ సీఎం పిల్లలు పెట్టించి, పార్లమెంట్ లో చెప్పించి చేసిన తర్వాత కూడా ఏదో దొంగతనంగా మనం మాట్లాడుకోవాలా, సీక్రెట్ గా మాట్లాడుకోవాలా అవసరం లేదు అంటా ఉన్నా. ఎవ్రీ కాంగ్రెస్ మ్యాన్, తెలంగాణ మ్యాన్ హెస్ ద రైట్ టు స్పీక్ ఫ్రమ్ ద హౌస్ టాప్. ఎంతంటే అంత జోరుగా మాట్లాడచ్చు, దానికి మద్దతు ఉంది చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, ఇస్తుంది. కానీ ఇచ్చేది హైకమాండ్ కాబట్టి, అల్టిమేట్ గా డిసిషన్ హైకమాండ్ చూస్తుంది కాబట్టి దానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడంలో తప్పేం లేదు. తప్పు కాదు, సరైన మా పద్ధతి. కానీ మేము చెప్తున్నాం హైకమాండ్ చెప్పింది చెప్పుతుంది అని కూడా మాకు నమ్మకం ఉంది. కాబట్టి హైకమాండ్ చెప్పే వరకు నోరు మూసుకోవాలనేది క్వశ్చన్ లేదు అని చెప్తా ఉన్నాను. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.